విశాఖపట్నంలో వింతైన వాతావరణం నెలకొంది. ముఖ్యంగా విశాఖపట్నం కానుకొని అటు అనకాపల్లి జిల్లా కావచ్చు, ఇటు పాడేరు కావచ్చు, అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే మాదిరి. అంటే ఉదయం అంతా కూడా 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండ తీవ్రంగా ఉంటుంది. ఆ తర్వాత సాయంత్రం అయ్యేసరికి ఒక్కసారిగా చల్లబడిపోతుంది. కాస్తంత చిరుజల్లు కూడా పడుతున్నాయి. దీనికి అటు ఉత్తర కోస్తాకు సంబంధించిన తేమగాలుల ప్రభావం కావచ్చు, లేకపోతే సముద్రం నుంచి వస్తున్న లో ప్రెజర్ సంబంధించిన వాతావరణం కావచ్చు, అటు వాతావరణ శాఖ అంచనా వేస్తున్నట్టుగా ఒక ఉపరితల ద్రోణి, ఒక ద్రోణి, ఈ రెండింటికి సంబంధించిన ప్రభావం కావచ్చు. ఏదైనప్పటికీ 2 రోజుల నుంచి కూడా పరిస్థితి ఇలాగే ఉంది. ఉదయం 9 గంటల నుంచి దాదాపు మధ్యాహ్నం 3 వరకు తీక్షణమైన ఎండ విశాఖవాసులు ఎదుర్కొంటున్నారు. ఆ తర్వాత సాయంత్రం అయ్యేసరికి కాస్త వర్షం అయితే పడుతుంది. ఈ వాతావరణంలో అంటే ఇది ఇలా రావడానికి కారణం ఏంటంటే ఈ మాన్సూన్ చేంజ్ అంటారు దీన్ని. ఈ మాన్సూన్ చేంజ్ ప్రకారము వాతావరణం ఇలాగే ఉంటుందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ 3 రోజుల నుంచి ఉన్న ఈ వాతావరణం మరో 3 రోజులు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాము, గాలులు కూడా దాదాపుగా 20 కిలోమీటర్ల వేగంతో తీర ప్రాంతాల్లో వేస్తున్నాయి. ఉదయం నుంచి కూడా ఈ పరిస్థితి ఉంది. ఒక్కసారిగా అంటే 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా గాలులు ఎక్కువగా వేస్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి 3 రోజుల పాటు అంటే ఇది అంత ప్రమాదం లేకపోయినప్పటికీ కూడా వాతావరణంలో కాస్తంత ఇబ్బందులు క్రియేట్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే ఈ వాతావరణం 3 రోజుల పాటు కొనసాగి దాని తర్వాత ఏప్రిల్ మొదటి వారం నుంచి కూడా ఎండలు మొదలవుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఏప్రిల్ చివరి నాటికి ఎండలు మరీ ముదురుతాయి. అంటే ప్రస్తుతం అయితే కనుక 30 నుంచి 35 డిగ్రీలు అలా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు ఆ తర్వాత 40 వరకు వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఉదయం ఎండ, మధ్యాహ్నం వేసరికి ఆ ఎండ ప్రభావం తగ్గి సాయంత్రం కూల్గా ఉంటుంది 3 రోజులు మాత్రమని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ వాతావరణం మరో 3 రోజులు కొనసాగే అవకాశం కనిపిస్తోంది.